అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ స్వాతి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈ వీడియోలో నేను మీకు వైజాగ్ లో ఉన్న లుంబిని పార్క్ ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. నాతో పాటు చూసేయండి. అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం. ఈ పార్క్లో మనకి ముందుగా కనిపించేది బుద్ధుడి విగ్రహం అండి. చూడడానికి భలే ఉంది కదండి. అలానే దీని చుట్టూ ఉన్న స్తంభాలు, ఫ్లవర్స్ ఇవన్నీ మీకు నేను డ్రోన్ షాట్లో చూపిస్తాను. మీకు ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఈ పార్క్ లోంచి మనం బీచ్కి వెళ్ళడానికి వే కూడా ఉందండి. దీని ఎంట్రీ టికెట్ కోసం మీకు చెప్పలేదు కదా, దీని ఎంట్రీ టికెట్ పర్ పర్సన్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. అలాగనే కార్కి, బైక్కి అంటే వెహికల్స్కి పెయిడ్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ. మేము వెళ్ళిన రోజు హెల్దీ సెరమనీ పార్టీ జరుగుతుందండి అక్కడ. దానివల్ల పార్క్ మొత్తం మ్యూజిక్ వైబ్స్తో నిండిపోయిందండి. అక్కడ మీకు ఒక కొండ కనిపిస్తుంది కదండి, అదే కైలాసగిరి అండి. దాని మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు ఎవరైనా చూడలేనట్లయితే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అలానే ట్యాగ్ కూడా చేస్తాను. అలానే టూర్ వీడియోస్ ఉన్నాయండి. మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఛానల్ లింక్ ఇస్తాను, మీరు చెక్ చేసేయచ్చు. అక్కడ కనిపిస్తుంది కదండి, అదేండి ఆ హీల్ కైలాసగిరి కొండ. ఈ పార్క్ అయితే చిన్నదేనండి, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి చెత్త లేకుండా మెయింటెనెన్స్ బాగుంది. అలానే మీరు మీ పిల్లలతో వెళ్ళినట్లయితే కనుక వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారండి. అక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో అవి కూడా చూసేద్దాం. కదండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలనే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా మీరు విజిట్ చేయండి. ఎవరైనా ముందే విజిట్ చేస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.